నమస్తే నేను కవిత వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ క్వీన్ మనతో పాటుగా ఉన్నారు తరుణి ఆర్గనైజేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ మమతా రఘువీర్ గారు. మమతా గారు నమస్కారం అండి. నమస్తే అండి. మమతా గారు, మనం ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ గురించి తెలుసుకున్నాం. అట్లాంటి బోల్డ్ అన్ని కేసులు, కంప్లైంట్లు ఇవన్నీ కనిపించాయి. విడాకులకు సంబంధించి కూడా ఫ్రాడ్ అనేది జరుగుతుందా? ఈ మధ్యకాలంలో అది ఎక్కువైంది డెఫినెట్గా. చూడండి, మంచి చెడు అనేది ఉమెన్లోనూ ఉంటుంది, మెన్లోనూ ఉంటుంది. డైవర్సెస్ అనేది అంటే ఒక డైవర్స్ తీసుకోవడం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం, అలాగా నిత్య పెళ్లి కొడుకు, ఇలాంటివి చాలా వింటూ వచ్చాం. అలాంటి వాళ్ళు లీగల్గా కూడా డైవర్స్ తీసుకుని మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకోవడం, మళ్ళీ ఇంకోళ్ళతోటి మళ్ళీ డైవర్స్ ఇవ్వడం, ఇలాంటివి కూడా చూసాం. కానీ ఎప్పుడైనా విడాకులు అనేది ఖర్చు మగవాళ్ళకే ఎక్కువ అవుతుంది, భర్తకే ఎక్కువ అవుతుంది భార్య కన్నా. ఎందుకంటే ఆయన అలిమనీ ఇవ్వాలి, మనవర్తి ఇవ్వాలి, మెయింటెనెన్స్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ వస్తాయి. భార్యలకి ఎదురు ఆస్తిపాస్తులు వస్తాయి. సో ఈ మధ్యకాలంలో కొన్ని కేసులు మనం చూసాం. ఏంటంటే ఉమెన్ కూడా అలానే పెళ్ళిళ్ళు చేసుకుని, అంటే ఈ ఆన్లైన్ వెబ్సైట్స్ వచ్చాక పెళ్ళిళ్ళ కోసం వాటిల్లో పెట్టడం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం, అన్నీ అంటే దాచిపెట్టి నిజాలు ఇలా ముందు పెళ్ళిళ్ళు అయినాయి ఇలాంటివన్నీ ఏం చెప్పకుండా ఆన్లైన్లో మ్యారేజెస్ ఫిక్స్ చేసుకోవడం, తర్వాత వాళ్ళని కొన్నాళ్ళు అయ్యాక ఇబ్బంది పెట్టో ఏదో చేసి కోర్టుకు వెళ్ళిపోవడం. ఏం ఇబ్బంది ఉండదు, కాన్ఫ్లిక్ట్ ఉండదు. కొన్ని కేసెస్లో డైరెక్ట్ కోర్టుకు వెళ్ళిపోతారు. నాకు ఒక కేసు వచ్చింది. వాళ్ళు చాలా రిచ్ పీపుల్, నెల్లూరు నుంచి. వాళ్ళ కేసులో అమ్మాయి ఆన్లైన్లో చూశారు, చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఆ అమ్మాయి అందంగా ఉందని. అమ్మాయి నార్త్ ఇండియాలో సెటిలరు. ఆమె ఇచ్చిన డీటెయిల్స్ వాటిలో అన్నీ కూడా వాళ్ళు అకాడమిక్ డీటెయిల్స్ ఇవే చూసుకున్నారు, అవి కరెక్ట్గా ఉన్నాయి. వాళ్ళు ఎక్స్పెక్టే చేయలేదు. తర్వాత సడన్గా అమ్మాయి కోర్టుకు వెళ్ళింది. బాగానే ఉన్న అమ్మాయి వాళ్ళ ఊరు వెళ్ళిపోయి కోర్టులో వేసింది. ఎందుకు వేసింది అంటే నాకు డైవర్స్ కావాలి, హెరాస్మెంటు, అన్ని రకాల కేసులు ఫైల్ చేసింది. తర్వాత వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే లక్షలు డబ్బులు ఇచ్చుకోవాల్సి వచ్చింది మెయింటెనెన్స్. వీళ్ళు డబ్బున్న వాళ్ళు కాబట్టి చాలా ఎక్కువ డబ్బు వీళ్ళు ఇచ్చారు. ఇచ్చాక అంతా అయిపోయాక, సెటిల్ అయిపోయాక తెలిసిన విషయం ఏంటంటే ఈ అమ్మాయి 5వ పెళ్ళి అది. ఓకే. అప్పుడు తెలిసింది. అది కూడా మధ్యలో ఉన్న ఆస్ట్రాలజర్ వల్ల తెలిసింది వాళ్ళకి. సో ఆమె చెప్పింది, అంటే అక్కడ ఓపెన్ అప్ అయింది, ఆమె చెప్పింది. సో అందువలన తెలిసింది. సో అమ్మాయి దానివల్ల కొన్ని కోట్ల ఆస్తి సంపాదించింది. ఓకే. సో ఇలా కూడా జరుగుతున్నాయి. అంటే ఏం చేస్తాం మనము, ఒక లూప్, ఏదైతే లూప్ హోల్ ఉందో సిస్టంలో, లీగల్ సిస్టంలో ఉన్న లూప్ హోల్, దాన్ని వాడుకునే వాళ్ళు రకరకాలుగా ఉంటారు. సో మనవర్తి ఇలాంటివి ఏవి కూడా భార్య సంపాదిస్తుంటే ఇవ్వవలసిన అవసరం లేదు మనవర్తి ఇలాంటివి అనేది ఈ మధ్య కాలంలో చాలా హైకోర్ట్స్ ఇస్తున్న జడ్జిమెంట్స్లో ఇస్తున్నాయి. కానీ ఇంకా అది మనకి చట్టం ప్రకారం అయితే మనవర్తి ఇవ్వాల్సిందే. సెక్షన్ 125 అయినా, హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద అయినా, ఎక్కడైనా కానీ మనోవర్తి అలిమోని ఇవ్వాల్సిందే. అది ఇచ్చే దిశగానే కోర్టులు కూడా పనిచేస్తాయి. ఎందుకంటే మహిళకి మళ్ళీ తన కాళ్ళ మీద తను నిలబడేంత వరకు డబ్బులు కావాల్సి ఉంటాయి, బతకడానికి కావాల్సి ఉంటాయి, ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లలకి కావాల్సి ఉంటాయి. ఈ దూరం ఆలోచించి అది పెట్టారు. కానీ ఆ లూప్ హోల్ని వాడుకుని కొంతమంది ఇలా చేస్తున్నారు. దాంట్లో రకరకాల లీగల్ సిస్టంలో ఉన్న వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా ఒక కేసులో బయటపడింది. సో వాళ్ళే ఐడెంటిఫై చేయించి ఇలాంటి కేసుల్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళల్లో వాళ్ళని మగ పిల్లల్ని ఇరికించి, అందుకే వీళ్ళు మగపిల్లల తల్లిదండ్రులు భయపడుతున్నారనమాట. మాకు ఇలాంటి వాళ్ళు తగిలితే లక్షల ఆస్తులు పోతాయి, డబ్బులు పోతాయి అనేసి. కానీ అంటే వాళ్ళకున్న అందమో, వాళ్ళ చదువో, ఇంకోటో అడ్డు చూపించి వాళ్ళని వాళ్ళు వేసుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అనేది వచ్చాయి. బట్ కానీ ఇది ఎంతైనా అండి, మనకి 98% మగవాళ్ళు చేసేవే ఎక్కువ ఉంటాయి, ఆడవాళ్ళు చేసేవి హైలైట్ అవుతుంది అంతే. 2% ఉంటాయి. నేను అదే అంటున్నా, మంచి చెడు అనేది బోత్ సెక్సెస్లో ఉంటాయి. సో డెఫినెట్గా బోత్ జెండర్స్లో తప్పు చేసేవాళ్ళు ఉంటారు.
ఇలాంటి వాటిల్లో. బట్ ఇలాంటివి కూడా మొదలయ్యాయి. అందుకనే కోర్ట్స్ చాలా కాషియస్గా ఉండాలి. ఎప్పుడైతే కేసు మనం అడ్మిట్ చేస్తున్నారు, వాటి బ్యాక్గ్రౌండ్ చెక్స్ అనేవి చేయించాలి పోలీస్ చేత. అప్పుడే మనం కేసు అడ్మిట్ చేయాలి. అలాంటివి చేస్తే కొంతవరకు మనము ముఖ్యంగా ఆస్తులు ఎక్కువ డబ్బు ఇవ్వాల్సి వస్తున్న కేసుల్లో బ్యాక్గ్రౌండ్ చెక్స్ చేయిస్తే అప్పుడు కొంతవరకైనా విషయాలు తెలిసే అవకాశం ఉండొచ్చు. అదొకటి. తర్వాత ఆన్లైన్లో ఇన్ని మ్యాట్రిమోనియల్ సైట్స్ వచ్చాయి. ఈ మ్యాట్రిమోనియల్ సైట్స్ వ్యాలిడిటీ అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది తెలుసుకోలేకపోతున్నాం. తప్పు అంటే వాళ్ళు మాదేం ముందే రాస్తారు అక్కడ ఒక డిస్క్లైమర్, మా బాధ్యత లేదు, వీటిల్లో ఉన్న నిజాలు మాకు తెలియదు, మీరే వెరిఫై చేసుకోండి అని. ఎంతవరకు వెరిఫై చేయగలరు తల్లిదండ్రులు కూడా కష్టం. ఇప్పుడు ఇది వెబ్సైట్స్ అన్నీ ఇంటర్నేషనల్ అయిపోయాయి. ఎక్కడో దేశంలో ఉన్న వాళ్ళు ఇక్కడ దేశం వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అలాంటప్పుడు వెరిఫికేషన్ అనేది చాలా కష్టమవుతుంది. తర్వాత బ్యాక్గ్రౌండ్ చెక్ అనేది మళ్ళీ చేయడానికి దానికి ఒక పెద్ద ఫోర్స్ కావాలి. సెపరేట్ ఫోర్స్ పోలీస్లో ఉండాల్సిన అవసరం పడుతోంది ఇలాంటి సిచ్యువేషన్స్లో. సో అది లేదు మనకి. సో అలాంటివి చేయించాలి. ఇంకా ప్రైవేట్ ఏజెన్సీస్ దగ్గరికి వెళ్తున్నారు బ్యాక్గ్రౌండ్ చెక్, డిటెక్టివ్స్ని పెట్టుకోవడం, వెరిఫై చేయించడం, అయినా కూడా ఫ్రాడ్స్ అవుతున్నాయి. అంటే వాళ్ళు వెరిఫికేషన్లో ఎంతవరకు, వాళ్ళు మనుషులే కదా, ఎంతవరకు వెరిఫై చేయగలరు ఇలాంటివన్నీ, ఎంతవరకు నమ్మొచ్చు వాళ్ళని అనేది. అదే అందుకనే ఇలాంటివి అంటే రిజిస్ట్రీ తయారు చేయాలి. ఎవరైతే ఇలాగ మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుని ఫ్రాడ్స్ చేస్తున్నారో, ఎక్కడైనా దేశంలో ఎలాంటి కేసు ఉన్నా ఆ రిజిస్ట్రీలో మనకు తెలియాలి. ఇప్పుడు మామూలుగా రేపిస్ట్లకి రిజిస్ట్రీ పెట్టారు, ట్రాఫికర్స్కి రిజిస్ట్రీ పెట్టారు. అలానే ఈ ఫ్రాడ్యులెంట్ మ్యారేజెస్ చేసే వాళ్ళకి కూడా రిజిస్ట్రీ పెట్టాలి. అప్పుడు కొంతవరకు వెరిఫై చేసుకోవడానికి తల్లిదండ్రులకి ఆస్కారం దొరుకుతుంది. అందుకనే 7 తరాలు చూడాలి పెళ్ళిలో అన్నారు. సో అది కూడా ఒక కరెక్టేనేమో, అంటే అన్ని తరాలు వాళ్ళు కరెక్ట్ ఉన్నారా లేదా అని ఇవాళ రేపు ఇన్స్టెంట్ కాబట్టి అలా పెళ్లి కుదుర్చుకోవాలి, ఎవరో ఒకళ్ళని కుదిర్చేసుకోవాలి, ఒక రకమైన ప్రెషరు. 30 ఏళ్ళు వస్తున్నాయి, 35 ఏళ్ళు అయిపోతున్నాయి, అదే కదా సోషల్ స్టిగ్మా. వీటన్నిటితోటి భయపడిపోయి ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళని కుదిర్చేసుకుంటున్నారు హడావిడిగా. చేసేసుకున్నాక కొన్నాళ్ళకి కానీ ఇలాంటివి బయటపడవు. తర్వాత మనము మొహమాట పడతాం వెరిఫికేషన్కి. ఇప్పుడు వేరే కంట్రీస్లో అయితే మీరు మ్యారేజ్ చేస్తుంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మేము మ్యారేజ్ చేసుకోబోతున్నాము, దీనికి అప్రూవల్ ఇవ్వండి అని. మన దగ్గర అలాంటిది లేదు. మనకి మ్యారేజ్ అయ్యాక రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. అక్కడ ఏంటంటే వెరిఫికేషన్ ఉంటుంది, వీళ్ళు ఇచ్చిన డేటా కరెక్టా కాదా, అకాడమిక్ డేటా కానీ, లేకపోతే వాళ్ళ ఆస్తులు కానీ, లేకపోతే వాళ్ళ పాత హిస్టరీ కానీ. డేట్ ఆఫ్ బర్త్ తప్పులయ్యి విడాకులకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తప్పు చెప్పారు మాకు, ఏజ్ ఎక్కువ తప్పు చూపించాడు అని. సో ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడానికి వీలుగా మనము ఆన్లైను ఇప్పుడు ఎవరైతే వెబ్సైట్స్ పెడుతున్నారో మ్యాట్రిమోనియల్వి, వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ బాధ్యత చెయ్యాలి. ప్రభుత్వాలు అంత డబ్బు తీసుకుని నువ్వు వెబ్సైట్లో ఆ మ్యాట్రిమోనియల్ కాలమ్స్లో పెడుతున్నప్పుడు ఆ డబ్బుకి ఎందుకు ఇస్తున్నావు? ఊరికే అది పెట్టడానికి కాదు కదా. నువ్వు వెరిఫై చెక్ చేయకపోతే, ఫ్యాక్స్ చెక్ చేయకపోతే వేస్ట్. సో దానికి పద్ధతులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇంత టెక్నాలజీ వస్తున్నప్పుడు అదేం పెద్ద కష్టమైన పని కాదు. అందుకనే ఎందుకు కష్టమవుతుంది అంటే, పాత కేసులు ఉన్నా, ఏమైనా ఇష్యూస్ ఉన్నా అవన్నీ కూడా మనకి ఓపెన్గా ఉండవు. అన్నీ కూడా పోలీస్ యొక్క వాళ్ళ ఓన్ డేటాల్లో ఉంటాయి, లేకపోతే కోర్టు డేటాలు, అవన్నీ యాక్సెసిబిలిటీ ఉండదు జనాలకి. కాబట్టి అవన్నీ కష్టము. ఎవరినైనా మనకి వెరిఫై చేయించాలంటే దానికి స్పెషల్గా లెటర్ రాసి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని దానికి టైం కన్జ్యూమింగ్ ఇవన్నీ అవుతున్నాయి. అలా కాకుండా ఉండాలి. తర్వాత నైతికత పెరగాలి. ఎంతైనా కానీ మనము మోరల్ వాల్యూస్, మోరల్ ఇష్యూస్ నేర్పించకపోతే పిల్లల్లో ఇలాంటివి జరగడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఫిజికల్గా వాడేసుకుని వాళ్ళని అబ్యూజ్ చేసేసి, చీట్ చేసి పెళ్ళిళ్ళు చేసుకోకుండా జరుగుతున్న అంశాలు చాలా ఉన్నాయి ఈ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్ వలన.
కానీ వాటిల్లో చీటింగ్ కేసు తప్ప ఏం పెట్టలేకపోతున్నారు. ఆ కేసుల్లో కూడా ఏం శిక్షలు పడవు, వాటిని ప్రూవ్ చేయలేరు. ఇలాంటివన్నీ కూడా తర్వాత కన్సెన్షువల్గా వెళ్తున్నారు కదా అని రేప్ కేసెస్ పెట్టట్లేదు. ఇంకా దానివలన ఆ స్త్రీకి, ముఖ్యంగా స్త్రీలకి వాళ్ళకేమీ న్యాయం జరగదు. చాలా పోట్లాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు పాపం, వాళ్ళకి ఏమీ న్యాయం జరగట్లేదు. సో వాడు మళ్ళీ ఎవరినో పెళ్లి చేసేసుకుంటాడు. అందుకే నేను చెప్తున్నా 90 కేసులు మగవాళ్ళు అయితే 10 కేసులు ఆడవాళ్ళు అవుతుండొచ్చు. బట్ వాళ్ళు కూడా అదే అంటున్నా, పెంపకం దగ్గర నుంచి వస్తుంది కదా, నేరం ఎందుకు చేస్తున్నారు, రూట్స్ అన్ని అక్కడికే వెళ్తాయి. పెంపకము, కుటుంబము, ఇలాంటివన్నీ వాళ్ళు తల్లిదండ్రులు ఎలా ఉండేవాళ్ళు, ఆదర్శం అంటే ఏదైనా రోల్ మోడల్స్, ఇవన్నీ కూడా ఒక ఫారిన్ కంట్రీస్లో అయితే 50 years మ్యారేజ్ టుగెదర్ ఉన్నారంటే వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు. వాళ్ళ నుంచి నేర్చుకోవడానికి వాట్ ఆర్ ద టిప్స్ అనేది ఈ కొత్త జనరేషన్కి ఇప్పిస్తారు. కాలేజీల్లో, స్కూళ్ళల్లో వాళ్ళ చేత సెషన్స్ ఇప్పిస్తారు. మ్యారేజ్ ఎందుకు ఇన్నేళ్ళు లాంగ్ లాస్టింగ్ ఉంది, అక్కడ 20 yearsకే లాంగ్ లాస్టింగ్. మన దగ్గర 70 ఏళ్ళు ఉన్న వాళ్ళు, 60 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు చెప్తుంటే వినేవాళ్ళు లేరు. సో అవన్నీ జనరేషన్ మారిపోయింది. సో అదొకటి. ఇవన్నీ కూడా ఇష్యూసేనండి. ఇవన్నీ ఇష్యూస్ కాబట్టే ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. తర్వాత కట్నము, ఈ అంశాలు ఏవైతే మాట్లాడుకుంటున్నారో అవి ఏవి పేపర్ మీద ఉండవు, ఓరల్గా ఉంటాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ, ఇవన్నీ ఓరల్గా ఉంటాయి. సో ఇలాంటి ఫ్రాడ్స్లో ఏంటంటే వాళ్ళు మీడియాని కూడా వాడుకుంటున్నారు. మీడియాని తీసుకెళ్ళి మీడియా సపోర్టో లేకపోతే పొలిటికల్ సపోర్టో ఇవన్నీ తెచ్చుకుంటున్నారు. దానివల్ల అన్యాయం అయిపోయిన వాళ్ళు అటువైపు వరుడు వైపు అయినా ఇటు వధువు వైపు అయినా ఇబ్బంది పడుతున్నారు, ఏమీ చేయలేక. అప్పులు చేసుకుని మరీ డబ్బులు కడుతున్నారు. వాళ్ళ లైఫ్ లాంగ్ అంటే వాళ్ళ జనరేషన్స్ టుగెదర్ అప్పులు పాలవుతున్నారు. ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు. అందుకనే నేను అంటున్నాను, ఫ్యాక్ట్ చెక్ చేయాలి, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఉండాలి. ముందే ప్రభుత్వము, మీరు మ్యారేజ్ చేసుకుంటుంటే, ఇల్లు కట్టుకుంటుంటే మనము ముందే ఎందుకు పర్మిషన్ తెచ్చుకుంటున్నామండి, అలానే పెళ్లి చేసుకుంటుంటే కూడా పర్మిషన్ అనేది పెట్టాలి. అప్పుడు కొన్నైనా ఫ్యాక్ట్స్ చెక్ చేయొచ్చు. ఈవెన్ బాల్య వివాహాలు ఆపచ్చు, ఏజ్ చెక్ చేయొచ్చు. ఇలాంటివన్నీ కూడా చెక్ చేసే అథారిటీ పెట్టాలి. పెడితేనే అప్పుడు ఫ్రాడ్స్ తగ్గుతాయి. మళ్ళీ ఇంతకుముందు పెళ్ళయిందా, రిజిస్ట్రేషన్ అయ్యిందనుకోండి, ఈ ఫ్రాడ్స్ ఉండవు కదా. పెళ్ళయ్యాక కూడా రిజిస్ట్రేషన్ అనేది అస్సలే జరగట్లేదు. ఆల్దో మనకి విలేజ్ లెవెల్లోనే పంచాయత్ సెక్రటరీయే రిజిస్టర్ చేయొచ్చు. ఆ లెవెల్ నుంచి పెట్టినా కానీ ఇదంతా ఆన్లైన్ చేస్తేనే ఈజీ అవుతుంది. ఇప్పుడు డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ ఎంత ఈజీగా ఫాస్ట్గా చేస్తున్నారో, మ్యారేజ్ అనేది కూడా మొదటే వాళ్ళని అప్రూవల్ తీసుకోవడము, తర్వాత కంపల్సరీ రిజిస్ట్రేషను, ఇవన్నీ లింకప్ చేయాలి. చేస్తే అప్పుడు ఆన్లైన్లో ఈజీగా మనము గుర్తుపట్టచ్చు. ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించాలి. ఇంటెలిజెన్షియా ఇంత ఉన్నప్పుడు పోలీస్ ఇంటెలిజెన్సు, ఇది అది, ఇలాంటి వాటికి కూడా ఇవి సోషల్ ఇష్యూస్ కదండి. ఇవే రేపు పొద్దున క్రైమ్స్కి లీడ్ అవుతున్నాయి. ఇలాంటివి చేస్తేనే వాళ్ళు తట్టుకోలేక ఫ్రస్ట్రేట్ అయ్యి నేరాలు చేస్తున్నారు, చంపుకుంటున్నారు. అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మనము ముందే వాటికి కొంత ప్రివెన్షన్ దిశగా మనం ఏమి అడుగులు వేయట్లేదు. అవి చేస్తేనే ఇలాంటివి తగ్గుతాయి. అందుకనే కౌన్సిలింగ్ ఫెసిలిటీస్, గొడవలు లేకుండా ఎట్లా ఆపచ్చు, విడాకుల వరకు వెళ్లకుండా ఎందుకు ఆపలేరు? ప్రభుత్వం చేయడానికి కొన్ని ఆస్కారం ఉంది కదా. వాటి దిశగా ఫ్యామిలీ కౌన్సిలింగ్, తర్వాత కమ్యూనిటీలోనే కౌన్సిలర్స్ని పెట్టడం, కమ్యూనిటీలోనే వాళ్ళు హెల్ప్కి ఉండడం. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో చర్చెస్లోనూ ప్రతి మత సంబంధించిన ప్రతి దాంట్లోనూ కౌన్సిలర్స్ ఉంటారు, ఇలాంటి ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్ని రిజాల్వ్ చేయడానికి. అలానే ఫోర్స్డ్ మ్యారేజెస్ ఆపడం, ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ మమత గారు. మనం ఇలాంటి ఇష్యూస్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. విల్ మీట్ రెగ్యులర్లీ అండి. థ్యాంక్ యూ అండి.